నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి బారులు తీరిన భక్తులు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాల పంపిణీ. ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావు నామినేషన్ దాఖలు. మద్దతు తెలిపిన బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ చేరిక. రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ విధి విధానాలు నచ్చినట్లు వెల్లడి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహణ. నూకాలమ్మ వారికి పూజలు చేసి వైవి సుబ్బారెడ్డి మద్దతుతో నామినేషన్ దాఖలు. ఆదిలాబాదు పట్టణంలోని వార్డు నెంబర్ 3వ పరిధిలో గల బెల్లూరులో విఠలేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఆలయ నిర్మాణాలను చేపట్టడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఈరోజు హిందూ మతం వైపు చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు ఉన్నారు. విఠలేశ్వర స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్కలకు, అందరకు, వేద పండితులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మనిషి జీవితం ఆధ్యాత్మికత చింతన ఎవరికైతే ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన ఆలోచన ఉంటుందో ఆ మనిషి జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండగలుగుతాం. గ్రామాలలో ఈ యొక్క ఆలయ నిర్మాణాలు, గ్రామస్తులంతా కలిసి ఆధ్యాత్మికత కార్యక్రమాలు ఇవి కలిసి మనం చేస్తున్నప్పుడు దానిలో కలిగేటటువంటి అనుభూతి అంతా ఇంత కాదు. ప్రపంచంలో ఏ మతంకు లేదు ఇంత గొప్ప సాంప్రదాయం. హిందూ మతంలో ఉన్నటువంటి కోట్ల దేవతలు, మిగతా మతాల్ని మనం చూసుకుంటే మతానికి ఒక దేవుడు ఉన్నాడు తప్పితే, కానీ హిందూ మతంలో ఉన్నటువంటి యొక్క గొప్పతనం 33 కోట్ల దేవతలు అని మనం మాట్లాడతాం. ఇది మామూలు విషయం కాదు. ప్రపంచమంతా ఈరోజు హిందూ మతంపై చూస్తున్నది. ఎంత గొప్ప సాంప్రదాయం! హిందువులు వేసుకునేటటువంటి పండుగలు కానీ, హిందువుల జీవన విధానం కానీ, దీన్ని చూసి ఈరోజు ప్రపంచమంతా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. प्राण प्रतिष्ठायाग कर्मणि प्रथम दिवसः गणपति पूजालाभ्यः एतावत्कालपर्यन्तं देशवर्या कालवर्या मन्त्रवर्या तन्त्रवर्या स्वर अक्षर पदवृत्तलो తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుండి చిలుకూరు బాలాజీ దేవాలయానికి బారులు తీరారు భక్తులు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు పూజారి. దీంతో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల నుండి కార్లలో ఆలయానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. కాళీ మందిర్ అప్పా జంక్షన్ నుంచి బాలాజీ టెంపుల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో
ట్రాఫిక్ను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి చిలుకూరులో వెలిసినటువంటి స్వామి. ఆయన క్రోధినామ సంవత్సర బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం కళ్యాణోత్సవం. 21వ తారీఖు ఆదివారం రాత్రి ఈసారి జరుపుకుంటున్నాము. ఈ కళ్యాణోత్సవంలో వైభవం ఏంటి అంటే, ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతున్నా ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదరటం లేదని చెప్పి చాలామంది భక్తులు ప్రార్థిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక ఆహ్వానం, ఈ కళ్యాణోత్సవంలో మీరందరూ పాల్గొంటే ఆ కళ్యాణం గురించి వచ్చినానండి. ఇక్కడ యాక్చువల్లీ పిల్లలు లేకపోతే ప్రసాదం ఇస్తున్నా అని చెప్పి వచ్చినాము. ఒక ప్యాటర్న్ లేదు, పద్ధతి లేదు, అక్కడ ఒక ఏమి బ్యారికేడ్స్ లేవు, ఏం లేవు. అన్నిటికన్నా వర్స్ట్ మొగోళ్ళు చాలా ఓవర్ క్రౌడెడ్ వచ్చినారు. అవసరం లేకుండా మొగోళ్ళకి రావడం, ఇదేదో మొగోళ్ళకే పెట్టుంటే బుద్ధి వచ్చేదేమో మొగోళ్ళకి. లేడీస్ వెనకాల అలా కుప్పలు నీళ్ళు ఆడల మధ్యలో దూరిపోయి ఒక నోటికి వచ్చిన బూతులు మాట్లాడుకుంటూ దేవాలయంలో ఒక చాలా వర్స్ట్ గా అనిపించింది. ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే దేవుడు ప్రసాదం కాబట్టి ఓకే అందరు తీసుకున్నారు, చాలా మందికి దొరకట్లేదు. ఈ పోలీస్ పాట్రోలింగ్ అంతా స్టైల్ గా నుంచున్నారు, వైట్ షర్ట్ చేసుకొని మిడిల్ ఆఫ్ ద పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాత మంతరాయ గరుత్మతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిది క్రోధినామ సంవత్సర బ్రహ్మోత్సవాల కరపత్రిక నిన్న ఉగాది రోజు విడుదల చేశాం. అందులో 19వ తారీఖు ధ్వజారోహణం సమయంలో ఎగిరే గరుత్మంతుల వారి గరుడ పటానికి పెట్టిన నైవేద్యాన్ని ఆ సంతాన ప్రాప్తి లేనటువంటి వాళ్ళు, సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం, గరుడ ముద్ద అని చెప్పి ఇస్తుంటాము. ఈ పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాత మంతరాయ గరుత్మతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిది క్రోధినామ సంవత్సర బ్రహ్మోత్సవాల కరపత్రిక నిన్న ఉగాది రోజు విడుదల చేశాం. అందులో 19వ తారీఖు ధ్వజారోహణం. ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అటు పక్కకి వెళ్ళండి సార్. సార్ పక్కకి వెళ్ళండి గురుగారు. హలో 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 హలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మాధవీలత మలక్పేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంశాపురం డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాతబస్తి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఓటర్లకు సూచించారు. ఓవైసీ బ్రదర్స్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఓట్లు దండుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈసారి కులాలు మతాలకు అతీతంగా తనకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.
ఎన్నికల్లో పతంగి ఎగిరిపోవడం ఖాయమని, కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకటి ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ తన మత్స్యకార జీవితానికి ఇబ్బంది పడకుండా ముందుకు తాను తీసుకుని వెళ్ళగలగడానికి ఒక చక్కటి ఆధారంగా తయారైంది. సుపరిపాలనతో సుపన్నమైన భారతదేశం. సొంతం వేసుకుని ఇంత చేయలేదు. అయితే మనం 58-59 తెలంగాణ వచ్చినాక జీవోగా అప్లై చేసుకున్నాం. 59 కింద అప్లై చేసుకున్నప్పుడు మాకు ఒక్కొక్క ఇంటికి ఒక రేట్ ఇచ్చిరు. 10% ఒక ఇష్యూ, 25% ఒక ఇష్యూ. అంటే 10% అంటే స్లమ్ కదా, స్లమ్ అని దీనికి ఉన్న గవర్నమెంట్ రేటు బట్టి 10% ఇచ్చిరు. అంటే 10 లక్షల ఇళ్లకు 1 లక్షం కట్టిన ఆల్రెడీ మాకు మున్సిపల్ వాళ్ళే సొంతం ఇస్తున్నారు. అప్పుడు ఇవ్వలేదు. జియో ప్రకారం మాకు ఇస్తున్నారు. కనీసం అమౌంట్ కట్టుకుంటాం, అందరం సేమ్ ఇవ్వండి అన్నాం. లేదు మాకు రేట్లు వచ్చేసింది, అది రేటుకి ఇస్తాము. జీవో కింద మాకు సొంతం ఇస్తున్నారు. 59 జీవో కింద అప్లై చేసుకుంటే మీ ఇళ్ళ కొంత పర్సెంట్ కట్టుకున్నారు. 10% కట్టుకున్నారు. 2024 సంకల్ప పత్రంలో మోదీ గారు ప్రజలందరికీ, భారతీయ ప్రజలందరికీ ఇచ్చిన గ్యారంటీలు సుమారు ఒక 12 పాయింట్ల కింద మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. ఇందులో ఈయన నేడు మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ విధి విధానాలు నచ్చి పార్టీలో చేరినట్లు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుందని ధీమా వెల్లబుచ్చారు. కాంగ్రెస్లో చేరేందుకు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సిద్ధమైనారు. నేడు రేపు అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరుతానని,
ముఖ్యమంత్రికి ప్రకాష్ గౌడ్ తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు ప్రకాష్ గౌడ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. నూకాలమ్మ వారికి పూజలు చేసి ర్యాలీగా అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ వేశారు. వీరికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెంట ఉన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ వేయటం జరుగుతుందని అన్నారు. ఆడారి ఆనంద్ కుమార్ మంచి మెజారిటీతో గెలుపొందాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని తెలియజేశారు. అంతేకాకుండా విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా బొత్స ఝాన్సీని గొప్ప మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సార్కి ఇచ్చేసి సార్ చెప్పండి. కొంచెం అలా లోపలికి వెళ్ళండి, వాళ్ళిద్దరూ ఒకసారి కనిపిస్తే సార్ బాధగా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిలుకూర బాలాజీ దేవాలయానికి బారులు తీరిన భక్తులు, సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాల పంపిణీ. ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావు నామినేషన్ దాఖలు మద్దతు తెలిపిన బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ చేరిక. రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ విధి విధానాలు నచ్చినట్లు వెల్లడి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహణ. నూకాలమ్మ వారికి పూజలు చేసి వైవి సుబ్బారెడ్డి మద్దతుతో నామినేషన్ దాఖలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.